గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. 6th to 10th జియోగ్రఫీకి సంబంధించి సోషల్ స్టడీస్లో జియోగ్రఫీకి సంబంధించి బేసిక్ కాన్సెప్ట్స్ ఈ రోజు నుంచి నేర్చుకుందాము. ఇది డే 43గా కూడా తీసుకోవచ్చు. సవర్విల్ స్కూల్ స్టూడెంట్స్ 9th క్లాస్ వాళ్ళు, మిగతా వాళ్ళకి 6th to 8th and 10th వాళ్ళకి ఇది బేసిక్గా ఉపయోగపడుతుంది. ఇంతవరకు కూడా బేసిక్స్ తెలియని వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. 6th to 10th క్లాస్ వరకు జియోగ్రఫీ బేసిక్ కాన్సెప్ట్స్. ఇది మనకి గ్లోబ్ అనేది ఉంటుంది కదా, గ్లోబ్ అంటే ఇలా ఉంటుంది. ఆల్రెడీ ఇది గ్లోబ్ అనేది మోడల్ ఆఫ్ ద ఎర్త్. భూమిని చూపించడానికి మనకి స్పేస్లోకి వెళ్తే కానీ మనకు చూడలేము కదా. సో అందరూ స్పేస్లోకి వెళ్ళి చూడలేరు కాబట్టి భూమి యొక్క స్పేస్ షేప్ అనేది ఎలా ఉంటుంది అనేది స్పేషియల్ షేప్లో ఉంటుంది. ఇలా స్పేషియల్ షేప్లో ఉంటుంది, లేదా జియోయిడ్ షేప్ అంటారు దీన్నే. భూమి యొక్క వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ద ఎర్త్ అంటే జియోయిడ్ షేప్ అని చెప్తారు, లేదా స్పేషియల్ షేప్ అంటారు. అంటే పూర్తి గుండ్రంగా కాకుండా, సర్కిల్గా కాకుండా కొంచెం పైన కొంచెం నొక్కిబడి ఉంటుంది. ఈ సైడ్స్ అనేది బల్గీగా ఉంటుంది. సో దిస్ ఈజ్ ద మోడల్ ఆఫ్ ద ఎర్త్, గ్లోబ్ అన్నమాట. ఈ గ్లోబ్ మీద హారిజాంటల్గా, వర్టికల్గా లైన్స్ అనేవి ఉంటాయి. ఈ రెండు కలిసే ఉంటుంది, ఇలాగే ఉంటుంది. కాబట్టి మనం విడివిడిగా చూపించుకోవాలంటే హారిజాంటల్గా లేదా ప్యారలల్గా, సమాంతరంగా అంటారు కదా, ఇలా ఉంటుంది. ఇవి హారిజాంటల్ లైన్స్. వీటిని లాటిట్యూడ్స్ అంటారు. హారిజాంటల్ లైన్స్ లేదా హారిజాంటల్ సర్కిల్స్ అంటే ఇవన్నీ కూడా సర్కిల్సే, మొత్తం సర్కిల్సే. అటువైపు కనబడినా కూడా మనకి సర్కిల్గానే ఉంటుంది. హారిజాంటల్ సర్కిల్స్ ఆన్ ద గ్లోబ్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్ ఆన్ ద గ్లోబ్. హారిజాంటల్ సర్కిల్స్ ఆన్ ద గ్లోబ్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్. వెస్ట్ నుంచి ఈస్ట్కి హారిజాంటల్గా సర్కిల్స్ రూపంలో సమాంతరంగా ఉండేటటువంటి లైన్స్ని, హారిజాంటల్ సర్కిల్స్ని మనం లాటిట్యూడ్స్ అంటాం. దీన్నే తెలుగులో అక్షాంశాలని కూడా అంటారు. ఇవి మొత్తం 181 ఉంటాయి. ఈ సెంటర్ ఆఫ్ ద గ్లోబ్ని, సెంటర్ ఆఫ్ ద ఆల్ లాటిట్యూడ్స్ని, అంటే అన్నింటికీ కలిపి మధ్యలో లాంగెస్ట్ లాటిట్యూడ్ ఏదంటే ఈక్వేటర్. దీన్నే ఈక్వేటర్ అంటారు. దీనికి ఈ ఈక్వేటర్ ఈ రెండింటిని 2 హెమిస్పియర్స్గా చేస్తుంది, 2 పార్ట్స్గా చేస్తుంది. ఈ ఈక్వేటర్కి నార్త్ వైపు ఉన్న పార్ట్ని నార్త్ హెమిస్పియర్ అని, ఈక్వేటర్కి సౌత్ వైపు ఉన్న పార్ట్ని సదరన్ హెమిస్పియర్ అని అంటారు. అంటే నార్థర్న్ హెమిస్పియర్, సదరన్ హెమిస్పియర్ అంటారు. నార్థర్న్ హెమిస్పియర్లో మొత్తం హారిజాంటల్ సర్కిల్స్ అంటే లాటిట్యూడ్స్ 90. సదరన్ హెమిస్పియర్లో కూడా 90 ఉంటాయి. 90 + 90 180 ప్లస్ ఈక్వేటర్తో కలిపి, ఈక్వేటర్ లాంగెస్ట్ సర్కిల్తో కలిపితే 181 లాటిట్యూడ్స్ ఉంటాయి. ఇక లాంగిట్యూడ్స్ కోసం మనం చూసుకుంటే, లాంగిట్యూడ్స్ కూడా సర్కిల్స్ కాదు కానీ వీటిని వర్టికల్గా ఉంటాయి. వర్టికల్గా అంటే నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్ వరకు మాత్రమే ఇలా ఉంటాయి. నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్ అంటే సెమీ సర్కిల్స్ అని కూడా అంటారు. అంటే హాఫ్ సర్కిల్స్. అంటే ఇటువైపు నుంచి తీసుకుంటే ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇలా వస్తుంది. అంటే ఇది అర్ధ కదా, హాఫ్ కదా. సో హాఫ్ సర్కిల్స్. అలాగే కొంచెం తీసుకుంటే ప్రతిది కూడా హాఫ్ సర్కిల్స్ అంటారు. హాఫ్ సర్కిల్ అంటే వర్డ్ బాగోదు కాబట్టి సెమీ సర్కిల్స్. ఇది కంప్లీట్ సర్కిల్ లాటిట్యూడ్స్, ఇది హాఫ్ సర్కిల్స్ అంటే సెమీ సర్కిల్స్ ఆన్ ద గ్లోబ్. ద వెర్టికల్ సెమీ సర్కిల్స్ ఆన్ ద గ్లోబ్ ఫ్రమ్ నార్త్ పోల్ టు సౌత్ పోల్. వెస్టర్న్ నుంచి ఈస్ట్కి సర్కిల్గా ఉండేదేమో లాటిట్యూడ్స్, నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్కి హాఫ్గా ఉండేటటువంటి వర్టికల్గా ఉండేటటువంటి సర్కిల్ని సెమీ సర్కిల్స్ని లాంగిట్యూడ్స్ అంటారు. సో సింపుల్గా డెఫినేషన్ చెప్పాలంటే, ద వెర్టికల్ సర్కిల్స్ ఆన్ ద గ్లోబ్ ఫ్రమ్ నార్త్ పోల్ టు సౌత్ పోల్, వెర్టికల్ సెమీ సర్కిల్స్ ఆన్ ద గ్లోబ్ ఫ్రమ్ నార్త్ పోల్ టు సౌత్ పోల్ ఈజ్ కాల్డ్ లాంగిట్యూడ్స్. మొత్తం వీటిలో 360 లాంగిట్యూడ్స్ ఉంటాయి. 360 లాంగిట్యూడ్స్ ఎలా? దీనికి ఎలాగైతే బేస్ లాటిట్యూడ్, ప్రైమ్ లాటిట్యూడ్ ఎలాగైతే ఈక్వేటర్ ఉందో, ఈ లైన్స్కి ఇంపార్టెంట్ లాటిట్యూడ్స్, ఇంపార్టెంట్ లాంగిట్యూడ్స్ నెక్స్ట్ చూస్తాము. ముందు దీనికైతే ఎలాగైతే ప్రారంభపు అక్షాంశం ఎలాగైతే 0 డిగ్రీ లాటిట్యూడ్ ఎలాగైతే ఈక్వేటర్ ఉందో, దీనికి కూడా ప్రారంభపు నిలువుగా
వర్టికల్గా 0 డిగ్రీ లాంగిట్యూడ్ అంటారు దీన్ని. 0 డిగ్రీ లాంగిట్యూడ్ని గ్రీనిచ్ అంటారు, అది విషయం తెలుసుకుందాము. సో దీనికి ఎలాగైతే లాటిట్యూడ్ ఈక్వేటర్ ఉందో దీనికి కూడా లాంగిట్యూడ్స్ కూడా వర్టికల్గా ప్రారంభపు లాంగిట్యూడ్ 0 డిగ్రీ లాంగిట్యూడ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ గ్రీన్విచ్. దీనికి ఆపోజిట్గా అటువైపు అంటే యాంటీ వైపు అవతల వైపు ఉండేటట్టు ఇక్కడి నుంచి అలా కిందకి ఇది బాల్లా ఉంటుంది కదా, కాబట్టి దాన్ని ఇంటర్నేషనల్ డేట్ లైన్ లేదా 180 డిగ్రీ ఈస్ట్ అండ్ వెస్ట్ లాంగిట్యూడ్ అని కూడా అంటారు ఆపోజిట్లో. సో దీని నుంచి వెస్ట్ వైపు 179 లాంగిట్యూడ్స్, ఇటువైపు 179 అంటే ఎక్కడి నుంచి ఈ 0 డిగ్రీ లాంగిట్యూడ్ నుంచి 0 డిగ్రీ లాంగిట్యూడ్ కాకుండా 1 2 3 4 5 6 అలా లెక్కేసుకుంటే ఈ 180 డిగ్రీ ఈస్ట్ అండ్ వెస్ట్ లాంగిట్యూడ్కి ముందు అనమాట మొత్తం 179 వస్తాయి. 179 అలాగే ఇక్కడి నుంచి ఇటువైపు 179 లాంగిట్యూడ్స్ వస్తాయి. మరి 0 డిగ్రీ లాంగిట్యూడ్ అదొకటి. మరి 0 డిగ్రీ లాంగిట్యూడ్కి మరొక పేరు అంటారు, మెరీడియన్ అంటారు దీన్ని. యాంటీ మెరీడియన్ 180 డిగ్రీస్ ఈస్ట్ అండ్ వెస్ట్ లాంగిట్యూడ్ని యాంటీ మెరీడియన్ లేదా ఇంటర్నేషనల్ డేట్ లైన్ అంటారు, అదొకటి. మొత్తం 179 358 ఈ రెండు లైన్స్తో కలిపి 360. 179 358 ప్లస్ ఈ 2 కలిపి మొత్తం 360 లాంగిట్యూడ్స్ వస్తాయి. ఈ రెండు కలిపి ఇలా ఉంటాయి, ఇలా ఏర్పడతాయి అన్నమాట గ్లోబ్. మరి గ్లోబులో ఉన్నటువంటి గీతలన్నీ మనకి ఎర్త్ మీద కనపడతాయా? కనపడవు. మరి ఎందుకు ఇవి అంటే ఏ దేశము, ఏ ప్రాంతము, ఎక్కడ లొకేషన్ ఎక్కడుందని మనం చెప్పుకోవడానికి మనం ఎక్కడుందని మనం చెప్తాం. సో భూగోళ శాస్త్రజ్ఞులు, జియోగ్రాఫర్స్ గ్లోబుని గీసి ఎక్యురేట్గా ఖచ్చితంగా పలానా ప్రాంతంలోనే ఎక్కడుందో ఆ ప్రదేశం ఆ ప్రాంతానికి మీదుగా గీత గీస్తూ లాటిట్యూడ్ని గీస్తూ లాంగిట్యూడ్ని గీస్తూ దానికి ఒక నెంబర్స్ ఇచ్చారు. అది స్టార్టింగ్ నెంబర్ అనేది లాటిట్యూడ్స్లోనైతే ఈ 0 డిగ్రీ లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్లోనైతే 0 డిగ్రీ లాంగిట్యూడ్ తీసుకున్నారు. ఈ 0 డిగ్రీ లాంగిట్యూడ్ అనేది ఇంగ్లాండ్లో ఉన్నటువంటి గ్రీనిచ్ అనేటటువంటి అబ్జర్వేటరీ డోమ్, నక్షత్ర ప్రయోగశాలలు ఉంటాయి కదా, స్పేస్ ఎక్స్పెరిమెంట్స్ సెంటర్స్ ఉంటాయి కదా, ఆ సెంటర్ మీదగా గీయబడింది. అందుకు దీన్ని గ్రీన్విచ్ అని పేరు వచ్చింది. సో మరి ఈ నెంబర్స్ ఇవ్వటం వల్ల పలానా ప్రదేశం ఈ లాటిట్యూడ్ ఈ లాంగిట్యూడ్ మధ్య ఉంది. మనం తెలుసుకుంది 181 డిగ్రీస్ లాటిట్యూడ్స్ తెలుసుకున్నాం, కానీ 1 లాటిట్యూడ్ తీసుకుని 0 డిగ్రీ లాటిట్యూడ్ తీసుకున్నాం అనుకో, 0 డిగ్రీకి తర్వాత 1 ఉంటుంది, కానీ 1కి 0కి 1కి మధ్య కూడా 0.1 0.2 0.3 ఇలా ఉంటాయి. అవి మనం చెప్పుకోవట్లేదు కానీ. సో పలానా ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాని తీసుకున్నాం అనుకో, 8.4 నార్త్ లాటిట్యూడ్ 0.4 అంటాం చూసారా, 8.4 నార్త్ లాటిట్యూడ్ టు 37.6 నార్త్ లాటిట్యూడ్ మధ్య ప్లస్ 68.7 ఈస్ట్ లాంగిట్యూడ్ నుంచి 97.25 ఈస్ట్ లాంగిట్యూడ్ మధ్య అని చెప్తున్నా పలానా పక్కాగా దొరికిపోతుంది అన్నమాట లొకేషన్. అందుకు ఈ లాటిట్యూడ్ లాంగిట్యూడ్స్ని శాస్త్రవేత్తలు, జియోగ్రాఫర్స్ నిర్ణయించారు. అసలు నిజానికి ఇవి ఎక్కడా కూడా భూమి మీద కనపడవు, గ్లోబ్లో మాత్రం కనపడతాయి. కానీ ఖచ్చితంగా ఆ ప్రదేశంలోనే పలానా లాటిట్యూడ్ మధ్య ఒక ప్రదేశం ఉందని చెప్తే పక్కాగా ఆ ప్రదేశం అక్కడే ఉంటుంది. గ్లోబ్లో వెతికితే బయట వెతికినా కూడా అక్కడే ఉంటుంది. కాకపోతే లాంగిట్యూడ్స్ గ్లోబ్ మీద కనపడతాయి తప్ప భూమి మీద కనపడవు. మరి అందుకే వీటిని ఏమన్నారంటే వీటిని లాటిట్యూడ్స్ని లాంగిట్యూడ్స్ని ఇమేజినరీ లైన్స్ అన్నారు. ఇమేజినరీ లైన్స్ అంటే ఊహారేఖలు, ఊహించి గీసింది అయినప్పటికీ 100% పక్కా ఉంటాయి. మన ఊహలో ఒక్కోసారి తప్పుతుంటాయి, కానీ ఈ లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ మీద ఉండేటటువంటి ప్లేసెస్ మాత్రం 100% పక్కాగా గీయడం జరిగింది. దీనికోసం చాలా ఎక్కువ వర్క్ చేయడం జరిగింది. సో సింపుల్గా మనం గ్లోబ్ ఈజ్ ఏ మోడల్ ఆఫ్ ద ఎర్త్. గ్లోబ్ భూమిని చూపించాలంటే ఒక మోడల్గా దీన్ని మాత్రం చూపించగలం. సో గ్లోబ్ మీద హారిజాంటల్గాను వెర్టికల్గాను లైన్స్ ఉంటాయి కదా, వాటిని హారిజాంటల్ సర్కిల్స్ అంటారు. హారిజాంటల్ సర్కిల్స్నే లాటిట్యూడ్స్ అంటారు. మొత్తం 181 ఉంటాయి. అలాగే వర్టికల్గా మొత్తం 360 లాంగిట్యూడ్స్ ఉంటాయి మొత్తం. సో హారిజాంటల్ సర్కిల్స్ ఆన్ ద గ్లోబ్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్ ఈస్ లాటిట్యూడ్స్. వెర్టికల్ సెమీ సర్కిల్స్ ఆన్ ద గ్లోబ్ ఫ్రమ్ నార్త్ పోల్ టు సౌత్ పోల్ ఈస్ లాంగిట్యూడ్స్. ఇది